హాయ్ గైస్, వెల్కమ్ టు మూవీ మ్యాక్స్. మనం కల్కి 2890 గురించి ఇప్పుడైతే మనం మాట్లాడబోతున్నాం. ఒక 5 పాయింట్స్ అయితే దాని గురించి అయితే ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు కొత్త వారు ఎవరైనా మన ఛానల్ని చూస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను ఏ కొత్త అప్డేట్ పెట్టినా మీ దాకా చేరడానికి సబ్స్క్రైబ్ చేయండి. కానీ ఈలోగా మీరు లైక్ వేసుకోండి, నేను ఇంట్రో వేసుకుంటా. నెంబర్ 1, విఎఫ్ఎక్స్ అండ్ సిజిఏ. ఏదైనా మనం సైన్స్ ఫిక్షన్ ఆర్ వేరే సినిమా తీయడానికి విఎఫ్ఎక్స్ సిజిఏ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ మనం ఒక ప్రపంచాన్ని, ఒక వరల్డ్ని చూపించాలంటే ఆ విఎఫ్ఎక్స్ సిజిఏ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఈ సినిమాలోని విఎఫ్ఎక్స్ మనం ఆల్రెడీ టీజర్లో చూసాం, ట్రైలర్లో చూసాం. విఎఫ్ఎక్స్ అయితే హాలీవుడ్ లెవెల్లో ఉంటుంది. మరి ఈ ఒక్క షాట్ చూస్తే మనం ఎంత అప్డేట్ అయ్యామో ఈ ఒక్క షాట్ బట్టి మనం చెప్పొచ్చు. 600 crores బడ్జెట్ కాబట్టి మూవీ ఈ రేంజ్లో వచ్చింది అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. గతంలో ఆదిపురుష్ కూడా 600 to 500 crores బడ్జెట్, కానీ ఆ విఎఫ్ఎక్స్ రిజల్ట్ ఎలా ఉందో మనం ఆల్రెడీ చూసాం. ఇక్కడ కావాల్సింది బడ్జెట్ కాదు, మన మైండ్ సెట్. గతంలో వచ్చిన హనుమాన్ కూడా తక్కువ బడ్జెట్తో వచ్చి విఎఫ్ఎక్స్ అనేది సూపర్గా ఉంది. మరి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కావాల్సింది బడ్జెట్ కాదు, మన మైండ్ సెట్, మన క్రియేటివిటీ. మన క్రియేటివిటీ ఎలా ఉంటే దాన్ని అలా మనం డెలివరీ చేస్తాం ప్రోడక్ట్ని. మరి ఈ విషయంలో మనం నాగేశ్వరికి 100 మార్క్స్ వేయచ్చు. తన విజన్ని మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం. నెంబర్ 2, స్టోరీ లైన్ అండ్ కాన్సెప్ట్. మనం ఈ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోవాలంటే ఫ్యూచర్లో అనేది బాగా ఇంక్రీజ్ అయ్యి చెడు అనేది బాగా పెరిగి మంచిగా అనేది చోటు లేనప్పుడు కల్కి వస్తాడని మన పురాణంలో బేస్ అయి ఉంది. ఆ స్టోరీ లైన్ బట్టి మన నాగేశ్వరి తన విజన్తో రాసుకున్న స్టోరీనే ఇది. స్టోరీ లైన్ చూసుకుంటే స్టోరీ లైన్ అయితే మామూలుగా లేదు. మరి కొద్దిగా మన నాగేశ్వరం విజన్ కూడా దీనికి యాడ్ అయింది. మరి ఇది మాత్రం క్లిక్ అయితే హాలీవుడ్ రికార్డ్స్ లేచిపోతే ఖాయం. నెంబర్ 3, ప్రమోషన్స్ అనేవి ఒక మూవీకి చాలా చాలా ఇంపార్టెంట్. అది ఎలా అంటే మనం కల్కి సినిమాకి ప్రమోషన్స్ మాత్రం వేరే లెవెల్లో అయితే ఉండాలి. ఎందుకంటే ఈ సినిమా ఓన్లీ మన రీజన్గా రిలీజ్ అవుతలేదు, పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది, పాన్ వరల్డ్ లెవెల్లో రిలీజ్ అవుతుంది. కాబట్టి ప్రమోషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలంటే మనకి సలార్ అనేది బిగ్ క్యాస్ట్ ఉంది, కాంబో కూడా బాగా హైప్ పెంచింది. కానీ వాళ్ళు ప్రమోషన్ చేయకుండా ఒక ట్రైలర్ రిలీజ్ చేసి జస్ట్ ఒక ఇంట్రో అయితే రిలీజ్ చేశారు. దానివల్ల మూవీకి అయితే చాలా చాలా డ్యామేజ్ జరిగింది. మూవీకి అయితే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది, కానీ మూవీ అయితే కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ కూడా అవ్వలేదు. మరి దీన్ని బట్టి చూస్తే మన ప్రమోషన్స్ అనేవి చాలా బిగ్ రోల్ అనేది ప్లే చేస్తుంది. రాజమౌళి గారి మూవీస్ హిట్ అవ్వడానికి గల కారణం ప్రమోషన్స్. రాజమౌళి గారి మూవీస్ రిలీజ్ చేసే ఒక నెల 2 నెలల ముందు నుంచి ప్రమోషన్స్ అనేవి స్టార్ట్ చేస్తారు. ప్రమోషన్స్ మీదే మొత్తం టైం అంతా స్పెండ్ చేస్తాడు. కాబట్టి అతని సినిమాలన్నీ హిట్గా నిలుస్తున్నాయి. ఒక మూవీ మనం ఎంత గొప్పగా తీసినా ప్రమోషన్స్ అనేవి సరిగ్గా లేకపోతే మూవీ తీసి మనం వేస్ట్. 4, క్యారెక్టర్స్. ఈ కల్కి 2890లో చాలా క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. మన పురాణాన్ని బేస్ చేసుకుని ఈ క్యారెక్టర్స్ని అయితే మన నాగేశ్వరన్ గారు అయితే డిజైన్ చేశారు. దాంట్లో భాగంగా అశ్వత్థామ, కల్కి, కలి, ద్రోణాచార్య, ఇలా చాలా క్యారెక్టర్స్ అనేవి మన పురాణం నుంచి రెఫరెన్స్గా తీసుకొని క్రియేట్ చేశారు. వేరే డైరెక్టర్స్ అందరూ రొటీన్ స్టోరీలతో మూవీలు తీస్తే నాగేశ్వరి తన బ్రెయిన్ యూజ్ చేసి ఒక కొత్త పద్ధతిలో సైఫై మైతో ఫిలిం తీసుకొస్తున్నారు. మన నాగేశ్వరిని ఎంత మెచ్చుకున్నా తప్పులేదు. నెంబర్ 5, క్యాస్ట్. ఒక మూవీని కావాల్సింది మరో ముఖ్యమైనది క్యాస్ట్. ఎందుకంటే ఆ రోల్కి ఎవరు సెట్ అవుతారో చూడాల్సిన బాధ్యత డైరెక్టర్లో ఉంటుంది. మరి దీంట్లో మన నాగేశ్వరి 100% పాస్ అయ్యాడు. ఎందుకు అలా అన్నానంటే మన అశ్వత్థామ క్యారెక్టర్ అమితాబ్ బచ్చన్ గారికి అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిందని నా ఒపీనియన్. ఎందుకంటే
మనకి సత్యయుగంలో చెందిన వాళ్ళంతా హైట్ అనేది ఎక్కువగా ఉంటారు. ఆ హైట్ ఎక్కువగా ఉంటే మన అశ్వత్థామ కూడా హైట్‌గా ఉంటాడు. మరి ఆ రోల్ చేస్తున్న వారు బాగా హైట్‌గా ఉండాలి. కాబట్టి అమితాబ్ బచ్చన్‌ని తీసుకున్నారని నా ఒపీనియన్. దీంట్లో అయితే మనం 'నాగేశ్వరన్' బాగా చేశాడు. తర్వాత ఏంటంటే మన అన్ని ఇండస్ట్రీల నుంచి ఒక బిగ్ యాక్టర్‌నైతే మన 'నాగేశ్వరన్' అయితే తీసుకున్నాడు. మన తెలుగు నుంచి 'ప్రభాస్' అన్న, తమిళ్ నుంచి 'కమల్ హాసన్', హిందీ నుంచి 'అమితాబ్ బచ్చన్', కెనడా నుంచి మన 'దుల్కర్ సల్మాన్' కూడా ఉన్నట్టున్నారని వార్తలైతే వస్తున్నాయి. మరి దీన్ని బట్టి చూస్తేనే 'కల్కి'కి హిట్ టాక్ వస్తే ఎలా విధ్వంసం చేస్తదో ముందు తెలియనుంది. నాకు ఈ మూవీ హిట్ అవ్వాలని చాలా కోరిక ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే మన మైథోని ఎలా చూపించాలో, సైన్స్‌ని మైతో కలిపి ఎలా చూపించాలో మన నాగేశ్వరునికి బాగా తెలిసింది. ఎందుకంటే మన మైథాలజీ అనేది చాలా మందికి తెలుస్తలేదు. విలువ తెలుస్తలేదు. కాబట్టి ఇలాంటి సమయంలో ఇలాంటి మూవీస్ వచ్చి మన హిందూ ధర్మాన్ని ఎంకరేజ్ చేయాలని నా ఒపీనియన్. గతంలో వచ్చిన 'హనుమాన్' కూడా దాంట్లో అలాగే చేసింది. అది సక్సెస్ అయింది. ఇది కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బై.